హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు కారం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కరివేపాకు మన హెల్త్కి ఎంతో మేలు చేస్తుందండి. మన కంటి ఆరోగ్యానికి, మన జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనం కూరల్లో వాటిల్లో వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదండి. అలా కాకుండా ఈ విధంగా కరివేపాకు కారం పొడి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. దీనికోసం మనం ముందుగా 2 పెద్ద కట్టల వరకు కరివేపాకును తీసుకోవాలి. ఈ కరివేపాకును ఒక 2-3 సార్లు ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. ఒక స్ట్రైనర్లో వేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు అలాగే పెడితే ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతాయి. తర్వాత ఈ కరివేపాకుని ఒక కాటన్ క్లాత్ పైన వేసి ముందుగా మొత్తం వాటర్ అంతా తుడిచేసేయాలి. ఈ విధంగా మొత్తం అంతా వాటర్ని ఒకసారి తుడిచేసిన తర్వాత ఈ కరివేపాకుని కనీసం అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. మొత్తం మరీ డ్రైగా అవ్వాల్సిన పని లేదు. ఈ కరివేపాకు కారం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల వరకు మినప్పప్పును వేసుకొని ఈ 2 పప్పుల్ని దోరగా సిమ్లోనే వేయించుకోవాలి. కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. ఈ మినప్పప్పు, శనగపప్పు లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మరో 2 టీ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ ధనియాలు కూడా సగం వరకు వేగిపోయాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ధనియాలను కూడా లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇందులోకి మరో 2 టీ స్పూన్ల వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకుంటూ సిమ్లోనే బాగా వేయించుకోవాలి. మీకు కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఎండుమిరపకాయలు అవైలబుల్లో లేవు, అందుకని నేను ఈ పొడిలోకి కారం పొడినే వేస్తాను. కావాలంటే మీరు ఈ స్టేజ్లోనే ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని మీకు టేస్ట్ తగినట్టుగా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఎర్రగా వేగిన ఈ పప్పుల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులన్నీ బాగా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందాం. దానికోసం అదే ప్యాన్లోకి మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్న కరివేపాకును వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఈ కరివేపాకును కూడా సిమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. ఫ్లేమ్ పెద్దగా పెడితే కరివేపాకు తొందరగా మాడిపోతుంది, టేస్ట్ అంతగా బాగుండదు. ఈ కరివేపాకుని మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగిపోతే కూడా కరివేపాకు ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. ఈ విధంగా లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వేగిన కరివేపాకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకొని ఈ కరివేపాకులో వేసి మొత్తం అంతా ఒకసారి కలిపి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అదే వేడికి ఈ చింతపండు కూడా వేగిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్న పప్పులన్నిటిని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ముందుగా దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, చింతపండు మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం అంతటిని ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. నేను మిరపకాయలు వేయలేదు కదండి, అందుకే నేను ఇదే స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. తర్వాత మెత్తగా మిక్సీ చేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా
తయారు చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు కారం పొడి రెడీ. ఈ కరివేపాకు కారం పొడి రోజు వేడి వేడి అన్నంలోకి మొదట 2 ముద్దల్లోకి కరివేపాకు కారం పొడిని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. అంతే అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.